సూర్యరశ్మి ఎండ పడాలి వాటి మీద, వర్షం పడాలి వాటి మీద, భూమి మొలకెత్తించాలి. వాటికి కావాల్సినటువంటి కొన్ని ఫర్టిలైజర్స్ ఏమంటారు వాటిని, పురుగు మందులు మనం కొన్ని వాడాలి. అప్పుడు పంట పండుతుంది, మన కడుపు నిండుతుంది. ఇదంతా ఈ సిస్టమ్ అంతా కూడా దేవుడు కాలంలో పెట్టాడు. దుర్దినాలు ఈ టైంలో ఎలా మానవ జీవితం పతనమైపోతుంది అని అంటున్నాడు. అందుకే దేవుడిచ్చిన కాలమును ఎరుగలేనటువంటి మనుషులు. తెలుసుకుంటున్నారండి దేవుడిచ్చిన కాలాన్ని ఏమన్నా? దేవుడు నిన్న మనం చదువుకున్నాం కదా, సంవత్సరం 116వ కీర్తన 13వ కీర్తన ఆ కీర్తనలో సంవత్సరమును దయా కిరీటమును ఆయన నీకు లేదా దేవుడు మనకు ధరింపజేశాడు. ఈ సంవత్సరాలు, నిమిషాలు, నెలలు, గంటలు, టైం టోటల్గా ఎవరు మనకి ఇచ్చారు అని అంటే దేవుడు. ఎలా వస్తుంది టైం మనకు? 365 రోజులు గడవాలి అని అంటే, ఒక నెల గడవాలంటే, 2 నెలలు గడిచిపోవాలి అంటే, 3 నెలలు గడిచిపోవాలి అని అంటే ఏం జరుగుతుంది సృష్టిలో? భూమి తిరగాలి, సూర్యుడు తిరగాలి, నక్షత్రాలు తిరగాలి, మేఘాలు తిరగాలి. ఇలాగా ఎంత స్పీడ్లో పనిచేస్తుంది భూమి, తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి కాలం ఎంతో తెలుసా? 365 రోజులు భూమి తిరగాలి, తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుడి చుట్టూ కూడా తిరగాలి. ఎవరు తిప్పుతున్నారు అంటే ఖచ్చితంగా వాటిని చేసినటువంటి దేవుడే. అప్పుడు మనకు హ్యాపీ న్యూ ఇయర్. ఏ న్యూ ఇయర్? హ్యాపీ న్యూ ఇయర్. మనం తిప్పుతున్నాం కాలం.